హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈరోజు సాక్షి తెలంగాణ ఎడిషన్తోనే న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేసుకుందాం. సాక్షి తెలంగాణ ఎడిషన్లో హెడ్డింగ్ ఐటమ్గా అవినీతి 500 కోట్లు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ దాడులు. హైదరాబాద్ పుప్పాలగూడలోని ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు. అక్రమంగా 500 కోట్ల పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా. బుధవారం సాయంత్రానికి 100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు. భారీగా స్థిరాస్తుల పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు, 15కు పైగా ఐఫోన్లు, 40 లక్షల నగదు స్వాధీనం. బినామీల పేరిట భారీగా భూములు కొన్నారంటున్న అధికారులు. సోదాలకు ఏమాత్రం సహకరించిన కుటుంబ సభ్యులు, బంధువులు. లాకర్లను తెరవాల్సి ఉందన్న అధికారులు. నేడు తనిఖీలు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్యంగానే ఈ ఏసీబీ సోదాలనే ప్రచారం బయట జరుగుతుందన్నట్లు ఒక వార్త. అవినీతి 500 కోట్లట. హెచ్ఎండిఏ డైరెక్టర్గా, అదేవిధంగా మెట్రో రైల్ డైరెక్టర్గా ఉన్నాడట. రెరా ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కూడా తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించింది ఈ అధికారి శివబాలకృష్ణ అనే వ్యక్తి. అనేక అవినీతి ఆరోపణలు, అక్రమాలు చేసిన చరిత్ర. గతంలో కూడా ఈయనపైన చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ అప్పుడున్న ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉండ కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఈ అవినీతి వెనక, ఈ అక్రమం వెనక నాకు తెలిసి దీంట్లో ఒక ఐఏఎస్ పాత్ర ఉందనే ఆ కోణంలో అంటున్నారు. కానీ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దీంట్లో. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి మంత్రిగా కేటీఆర్ ఉండేది. ఆయనకి సంబంధించిన వ్యక్తులనే, ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని హెచ్ఎండిఏలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, టౌన్ ప్లానింగ్లో కానీ, మిగతా అన్ని విషయాలలో, అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడైతే ఆదాయ వనరులు ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయో అక్కడ వారికి సంబంధించిన మనుషులను పెట్టుకొని ఇట్లాంటి వ్యవహారాలు చేశారు. దీంట్లో నాకు తెలిసి ఈయన 500 కోట్ల ఆస్తులు అంటున్నారు. ఈ 500 కోట్లలో కూడా ఎవరైనా ఇంకా బినామీలుగా ఆస్తులు కూడా ఉండొచ్చు. దాదాపు 20 కిలోల బంగారం అట, 40 లక్షల నగదులు. మిషన్లు తెచ్చి డబ్బులు లెక్కించాల్సిన పరిస్థితి. నిన్న లాకర్లు ఉన్నాయట. ఒక 70-80 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ కొన్నాడట. ఫ్లాట్లు, విల్లాలు, ఒక 10 విల్లాలు ఉన్నాయట. అంటే ఒక్కొక్క విల్లా ఇప్పుడు 10 కోట్లు ఉంది హైదరాబాద్లో. 10 విల్లాలు అంటే అయ్యే ఒక 100 కోట్లకు ఉంటుంది. ఇట్లా ఇంకా లాకర్లు తెరవలేదు. కుటుంబ సభ్యులు కూడా ఆ విచారణకి సహకరించట్లేదట, ఆ తనిఖీలకు సహకరించట్లేదు. ఎక్కడెక్కడ లాకర్లు ఉన్నాయి అది ఓపెన్ చేయడానికి కూడా సహకరించట్లేదంట. ఇటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వంలో పెట్టుకొని అనేక అవినీతి కార్యక్రమాలు చేసి పదే కేసీఆర్ అవినీతి రహిత పరిపాలన, మేము కడుపు కట్టుకొని పని చేస్తున్నాం అని చెప్తుండేది 10 సంవత్సరాలు కూడా. ఇదే కడుపు కట్టుకొని పని చేయటం అంటే? అసలు అవినీతి లేదన్నట్లు చెప్పారు. నీతివంతమైన పరిపాలన, దేశంలోని అద్భుతం, బంగారు తెలంగాణ, ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత 500 కోట్లు ఒక ఆఫీసర్ అయిన ఎగ్జాంపుల్కే. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది అధికారులు ఉన్నారు. కొన్ని వందల మంది అధికారులు రాజకీయ నాయకులకి, అధికార పార్టీ నాయకులకి అప్పట్లో సహకరించారు. వాళ్ళందరినీ కక్కించాలి. ఇట్లాంటి ఏదో తనిఖీలు చేసి వదిలేస్తే కూడా కుదరదు. ప్రజలకు సంబంధించిన డబ్బులు, అనేక అక్రమాలు చేశారు. ఇదే ఇప్పుడు హెచ్ఎండిఏ కొనడు, టౌన్ ప్లానింగ్ కొనడు, అదేవిధంగా రెరా కొనడు. అంటే దొంగ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో, రియల్ ఎస్టేట్ కంపెనీలకి సహకరించి వాళ్ళకి ఎట్లాంటి అనుమతులు లేకుండా రెరా అనుమతులు, ఇవి అంటే రూల్స్కి విరుద్ధంగా అనుమతులు ఇచ్చి వాళ్ళు మొత్తం అమ్మేస్తారు కస్టమర్స్కి. వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. ఈ సాహితీ ఇన్ఫ్రా కేసు ఇట్లాంటిదే. ఇట్లాంటి వ్యక్తుల్ని, ఇట్లాంటి సంస్థలు ప్రోత్సహించి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చే తాయిలాలు, వాళ్ళు ఇచ్చే లంచాలు, వాళ్ళు ఇచ్చే అవినీతి సొమ్ముని కూడగట్టుకొని 100 కోట్లు మీరు సంపాదించి ప్రజలను బజారున పడే పరిస్థితి తెచ్చారు. ఈరోజు ప్రజలు అనుమతులు లేని, మీరు ఇచ్చిన అనుమతులతోని, మీరు ఇచ్చిన హెచ్ఎండిఏ కానీ, రెరా కానీ, ఇంకోటి కానీ, టౌన్ ప్లానింగ్ కానీ ఇచ్చిన తూతూ మంత్రం అనుమతులతోని వాటిని చూసి ప్రజలు లక్షలకు పెట్టుబడులు పెట్టి ప్లాట్లు కొంటే చివరికి ఒక 2-3 ఏళ్ళ తర్వాత దానికి పర్మిషన్లు లేవని రకరకాల ఇబ్బందులు, కోర్టు కేసులు, లీగల్ ఇష్యూస్ వస్తే ఒక్కొక్కళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఏదో చిన్న కుటుంబాలు కొనుక్కున్న వాళ్ళు ఇవాళ రోడ్డున పడి ధర్నాలు చేసే పరిస్థితి. అట్లాంటివి ఒక్కొక్కళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. దాంట్లో సాహితీ ఇన్ఫ్రా మొన్న బయటపడితే కొన్ని 100 కోట్లు, 1800 కోట్ల రూపాయల అవినీతి. అదే ఇప్పుడు రేపో మాపో షాద్నగర్ ఏరియా, కొందుర్గు ఏరియాలో స్వర్గసీమ అని, సుకేతన అని ఆయన సండ్రా చంద్రశేఖర్ ఆయన సెల్ఫ్ యాడ్లు ఇస్తూ ఉంటాడు. అన్ని పత్రికల్లో, అన్ని టీవీల్లో వీడియోలు రిలీజ్ చేస్తారు. మేము అద్భుతం, స్వర్గసీమ. అక్కడ స్వర్గసీమ లేదు, మనం లేదు, నరకసీమ. అది సుకేతన కాదు, అసలు సుకేతన అని పెట్టిండు. ఆ సుకేతన లేదు, స్వర్గసీమ లేదు, అదంతా బోగస్ సంస్థ. ఆ బోగస్ సంస్థలకి ఇగో ఇట్లాంటి అవినీతి అధికారులు, ఈ దొంగలే సపోర్ట్ చేసి
వాళ్ళకి లేని అనుమతులు, రూల్స్కి విరుద్ధంగా అనుమతులు ఇచ్చి ఆ టెంపరీగా ఆ ప్లాట్లు అమ్మే వరకు ఏదో టీపీ నెంబర్ అని అదని ఇచ్చి ఈ దొంగలు ఆ దొంగలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయి. ఇట్లాంటి దొంగల వల్ల ఈయన 500 కోట్లు సంపాదించిందంటే అది ఒక ఇష్యూ, ప్రభుత్వం చూసుకుంటుంది, కేసు అయింది. కానీ ఈ 500 కోట్ల అవినీతి అనక ఎన్ని జీవితాలు బలైనయో. ఎంతోమంది హైదరాబాద్లో ప్లాట్లు కొనుక్కొని అవి వివాదాల్లో ఉండి పర్మిషన్ లేక, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేక, అమ్ముకోవడానికి లేక అనేక రకాల ఇబ్బందులకు కారణం ఈ దొంగలే. ఇట్లాంటి దొంగలే ఆ దొంగలకు సహకరిస్తున్నారు. అట్లాంటి దొంగ కంపెనీలకి ఆ సాహితీ లాంటిది కానీ, సుకేతన లాంటిది కానీ, స్వర్గసీమ లాంటిది కానీ, ఇట్లాంటి అంటే ఎగ్జాంపుల్కి చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తులకి, ఇట్లాంటి సంస్థలకి సహకరించి మీరు ప్రజలను బజార్ను పడేశారు. ఇట్లాంటి వాళ్ళకు ఉరిశిక్ష వేసినా తక్కువే నాకు తెలిసి. ఇట్లాంటి ఏదో సీజ్ చేసి జైలుకు పంపి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రావటం కాదు, చాలా కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇచ్చే రెరా పర్మిషన్ కానీ, హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ కానీ పగడ్బందీగా ఉంటే ప్రజలు కొనుక్కునే ప్లాట్లకి సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఉంటుంది. ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేసే అధికారులు తప్పనిసరిగా ఉరికమ్మం ఎక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది చట్ట ప్రకారం. వీళ్ళు ఎన్నో జీవితాలు, 500 కోట్లు సంపాదించిండు, ఇంకా 1000 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి, కోట్ల లెక్క మనకు సంబంధం లేదు. కానీ ఈ కోట్లు సంపాదించేదాని వెనక ఎన్ని జీవితాలను బుగ్గిపాలు చేశారు, ఎన్ని వందల కుటుంబాలు బజారున పడ్డాయి అనేది కూడా ప్రభుత్వం, కోర్టులు, చట్టాలు ఆలోచించాలి. వీళ్ళని ఇట్లా వదిలేదు. ఇట్లాంటి అధికారులు చాలామంది ఉన్నారు టౌన్ ప్లానింగ్లోనే, రేరాలో కానీ, హెచ్ఎండిఏలో. ఈయన బయటకు వచ్చిండు. ఎగ్జాంపుల్కి దృష్టి పెట్టాలి ప్రభుత్వం, తప్పనిసరిగా ఇట్లాంటి వ్యక్తులను శిక్షిస్తేనే భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి. ఇట్లాంటి వ్యక్తులను శిక్షించడం వల్లనే అట్లాంటి సుకేతన కానీ, స్వర్గసీమ కానీ, సాహితీ లాంటి వ్యక్తులు, సంస్థలు బోగస్ ప్రచారం చేసుకొని బోగస్గా ప్రజల్ని నమ్మించి, ఎట్లాంటి అనుమతులు లేకుండా రూల్స్కి విరుద్ధంగా అనుమతులు తెచ్చుకొని, దొంగ అనుమతులు ఇట్లాంటి అధికారులను పట్టుకొని వాటి నుంచి అమ్మేసి అమ్ముకొని వాళ్ళు బయటపడతారు 100 కోట్లు సంపాదించి. తర్వాత వాడు చావాలి కొనుక్కున్నాడు. ఇట్లా దీనిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని ఉరికమ్మం కూడా ఎక్కియాలి. ఇక్కడ ఒక ఫోటో వేశారు. ఇదేమి రాజ్యం, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు. స్కూటీపై వెళుతూ లాక్కెళ్లేందుకు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నం. వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకి ఇవ్వద్దంటూ ఆందోళన చేస్తున్న వారిపై అమానవీయ ప్రవర్తన. వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వద్దు అంటూ ఆందోళన చేస్తున్న ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో పాటు పోలీసులు ఝాన్సీతో దురుసుగా ప్రవర్తించారు. 2 మహిళా కానిస్టేబుల్ స్కూటీపై వెళుతూ ఆమెను జుట్టు పట్టుకొని లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కింద పడిపోయిన ఝాన్సీకి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలు అదుపు చేసేందుకే అన్నట్లు మళ్ళీ ఏదో వివరణ కూడా ఇచ్చారట. ఇది నిన్న సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో చక్కర్లు కొట్టింది వీడియో. చాలా అమానవీయంగా పాపం ఒక విద్యార్థి సంఘం నాయకురాలు, అది ఏ విద్యార్థి సంఘం అని కావచ్చు, ఏబీపీఐ, ఇంకోట, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఏ పక్కన పెట్టండి, విద్యార్థి సంఘం నాయకురాలుగా ఒక విద్యార్థుల యొక్క సమస్యలపైన అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఒక 100 ఎకరాల ల్యాండ్ని 55 నెంబర్ జీవో చేసి హైకోర్టుకి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మా యూనివర్సిటీ భూమిని వేరే సంస్థలకు కేటాయించద్దు, మాకు అవసరాలు ఉంటాయి. యూనివర్సిటీ అనేది రీసెర్చ్ ఓరియంటెడ్, ఇది ప్రెస్టీజియస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్రంలో నెంబర్ 1 యూనివర్సిటీ. దేశంలో ఉన్న యూనివర్సిటీలలో ఇది కూడా ఒక పేరానికైన యూనివర్సిటీ. రాష్ట్రంలో ఉన్నదే ఒకటే గవర్నమెంట్ యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి. దీంట్లో 100 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వటానికి ఒప్పుకోని విద్యార్థులు గత 10-15 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి ఏబీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి అట ఝాన్సీ. ఈమె అక్కడ చేస్తారు, ఉద్యమం చేస్తారు, నిరసన, తప్పే ఉంది అందులో. దీంట్లో ఏదో ఉగ్రవాదిని, తీవ్రవాదిని పట్టకపోయినట్టు, దొంగను పట్టకపోయినట్టు స్కూటీ మీద వెళ్తూ ఆమె జుట్టు పట్టుకొని లాక్కెళ్ళారు. ఎంత అమానవీయం. నిన్నటి వరకు మీరు ఉద్యమాలు చేసిన ప్రభుత్వం ఇది. నిన్నటి వరకు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసి ఉద్యమాలను అనసొద్దు, ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దు, నిరసన తెలుపుకునే హక్కు ఉండాలి, ధర్నా చేసుకునే హక్కు ఉండాలని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన తర్వాత మీరు కొత్త ప్రభుత్వంలో ఉండి కూడా పాత ప్రభుత్వం యొక్క చేష్టలని చేస్తే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాదా? నిజంగా దీంట్లో ప్రభుత్వ పాత్ర ఎంత ఉందనేది తెలియదు. ఆ కానిస్టేబుల్ వ్యక్తిగతంగా అట్లా చేసిందో తెలియదు. దీనిపై తప్పనిసరిగా విచారణ చేయాలి. ఇట్లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి అప్పుడు మంచి పేరు వస్తుంది. జుట్టు పట్టుకొని నువ్వు నడుచుకుంటూ కూడా కాదు, వెహికల్ మీద పోయే వ్యక్తి, ఇక నడుచుకుంటూ పోయే వ్యక్తిని జుట్టు పట్టుకొని లాగితే అది మనిషా, పశువా? అంటే పశువులను గుంజినట్టు ఇట్లా చేస్తే ఒక మనిషిని ఎంత బాధ ఉంటుంది చూడండి ఎట్లా ఉందో. ఇది నిన్న జరిగింది. ఇట్లాంటి
పోలీస్ ఆఫీసర్స్ మీద ఇట్లాంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే ఇంకోళ్ళకి భయం ఉంటుంది. ప్రతి వ్యక్తికి నిరసన చెప్పే హక్కు ఉంటుంది. మీరు దాన్ని ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తేయడానికి రకరకాల మార్గాల్లో నిరసన తెలుపుతారు. తప్పే ఉంది అందులో? మళ్ళా ఏమో ఆడియో నేను ఇట్లే ఉంటుంది, మీరు ఎగస్ట్రా చేస్తే అంటుంది ఆ కానిస్టేబుల్. ఏముంటుంది ఎగస్ట్రా చేయడానికి? విద్యార్థి నాయకులు విద్యార్థులు ధర్నాలు చేస్తారు, నిరసన చెప్తారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తారు. దాంతో కొంపల మునిగేది ఉంటుంది? మీరు ఇస్తారా ఇయ్యరా, ఇష్యూ నడుస్తుంది. వ్యక్తులను జుట్టు పట్టుకొని లాగటం, ఇది మీరు చట్టాన్ని పాటించాల్సిన మీరే ఇట్లా చేస్తే పోలీసులు, ఇంకా వాళ్ళకి రక్షణ ఏముంటుంది ప్రజలకి? ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈమె ఎవరైతే ఉన్నారో ఈ కానిస్టేబుల్ పైన ఎంక్వైరీ చేయాలి, సస్పెండ్ కూడా చేయాలి తప్పనిసరిగా. ఇంకోటి, కూటమికి బేటలట. బెంగాల్లో ఒంటరి పోరు మమతా బెనర్జీ అన్నట్లు పంజాబ్లోనూ ఒంటరి పోరే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్నది. ఇండియా కూటమికి జంట షాకులు, విపక్షాలకు ఇది చావు దెబ్బే అన్నట్టు బీజేపీ చెప్పింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు. కాంగ్రెస్ సారథ్యంలోనే విపక్ష ఇండియా కూటమికి భాగస్వామ్య పార్టీలు తృణమూల కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం 2 భారీ షాకులు ఇచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని 2 పార్టీలు చెప్పాయి. మమతా ప్రకటన విపక్ష ఇండియా కూటమి చావు దెబ్బగా బీజేపీ అభివర్ణించింది. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు. గత 3-4 నెలలుగా ఇండియా కూటమి అని పెట్టారు. దాంట్లో 26-27 పార్టీలు ఉన్నాయి జాతీయ స్థాయిలో. ఆ పార్టీలన్నీ కలిసి బీజేపీ కూటమి పైన, బీజేపీ అలయన్స్ పార్టీల పైన తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక అలయన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ అలయన్స్కి సంబంధించి ఒక 2-3 మీటింగ్లు కూడా జరిగాయి ఢిల్లీలో, బెంగళూరులో, బాంబేలో. అనూహ్యంగా నిన్న మమతా బెనర్జీ ఆ కూటమికి షాక్ ఇచ్చారు. మేము పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నా, ఎట్లాంటి పొత్తు ఉండదు కాంగ్రెస్ పార్టీతోని, కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తున్న సీట్లకి ఒప్పుకోలేదు అనే పద్ధతిలో అనూహ్యంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం అది జరుగుతున్న ఒక గంటల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు, మేము పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాం, ఎట్లాంటి పొత్తు లేదు కాంగ్రెస్ పార్టీతోని, కూటమితోనని. ఇది వాస్తవంగా కూటమికి పెద్ద దెబ్బ. ఎందుకంటే కూటమి ఆధ్వర్యంలోనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ని తప్పనిసరిగా మట్టికి అర్పించాలి, ఓడించాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నాన్ బీజేపీ ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేయాలనే ఒక కృతనిశ్చయంతోనే కూటమి ఏర్పాటైంది. కూటమికి బేట్ల పడ్డట్టే. అది ఎలక్షన్ దగ్గరకు వస్తున్న టైంలో ఇది చాలా దెబ్బ. ఇది బీజేపీకి కొంత కలిసి వచ్చే అంశం. అసలుకే రామ మందిరం ఓపెనింగ్ అయింది, నార్త్లో కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. కానీ కూటమి ఏర్పాటు చేసినప్పుడే చాలామంది విశ్లేషకులు, మనం కూడా అనుకున్నాం, ఇట్లాంటి కూటమి కంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిండు, ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోతేనే, ఎక్కడన్నా 1-2 చిన్న చితక పార్టీలు ఏ రాష్ట్రంలో అనుకూలంగా వచ్చి కలిసి వచ్చే ఉంటే పోతే తప్ప ఇట్లాంటి 26 పార్టీలతో కూటమి అది సక్సెస్ అయ్యే పని కాదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా నష్టం. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్స్ మోడీపై నుండి ఏమన్నా కొన్ని సీట్లు పెరిగి అప్పుడు రాహుల్ గాంధీ ఒక ప్రధాని ఫేస్ అని చూపిస్తే తప్ప, ఇట్లా కూటమి పెట్టి అందులో ప్రధాని ఎవరో తెలియదు, రేపు ప్రభుత్వం ఏదో వస్తుందో తెలియదు, ఏ పార్టీ ఉంటుందో తెలియని పరిస్థితుల్లో అవతల టవరింగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ బీజేపీ పార్టీగా ఉన్నప్పుడు అవతల ఒక మోడీ అనే బ్రాండ్ ప్రధానిగా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు యువతలు కూడా అదే స్థాయిలో ప్రధానిగా ప్రొజెక్ట్ అయ్యే వ్యక్తి రాహుల్ గాంధీ ఉంటే అప్పుడు ఈక్వల్ అయింది, ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. ఇది ఒక అందుకు కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిదే. నాకు తెలిసి కూటమి వల్ల వాళ్ళకే నష్టం. కూటమి పెట్టుకోకుండా ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి వెళ్ళి అవసరమైతే ఆఫ్టర్ ఎలక్షన్ పెట్టుకుంటే మంచిది తప్ప. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ ఎడిషన్ ఈనాడులో ఈరోజు ప్రధానంగా వచ్చిన ఐటమ్స్ మనీ యాడ్, ఇటే ఉంది, ఇది యాడ్ ఉంది, ఇంకా ఇక్కడ ఉంటుంది.
ఈనాడు పేపర్లో కూడా సేమ్ బ్యాన్ రాయడం. 100 కోట్ల అక్రమార్జన, రెరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల గుర్తింపు, ఇంకా కొనసాగుతున్న తనిఖీలు, 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఆస్తిపత్రాలు స్వాధీనం. తనిఖీలు పూర్తయితే అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం. ఇంట్లో సుమారు 40 లక్షల నగదు, కళ్ళు చెదిరే ప్యాకింగ్లలో భద్రపరిచిన 2 కిలోల బంగారు ఆభరణాలు, 20కి పైగా ఖరీదైన గడియారాలు, 40 వరకు ల్యాప్టాప్లు, ఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల డిపాజిట్లు, పదుల సంఖ్యలో విల్లాలు, ప్లాట్లు, భూములు, పత్రాలు ఉన్నాయట. ఇతను సంబంధించిన 40 లక్షల క్యాష్ ఇంట్లో దొరికితే, కట్టల 500 రూపాయల కట్టలు దొరికితే వాటిని లెక్కించడానికి మిషన్లు తెచ్చారు. ఇగో మిషన్లు, డబ్బులు లెక్కబెట్టే మిషన్లు ఏసీబీ అధికారులు తెచ్చి లెక్కబెట్టుతున్న పరిస్థితి ఇది. ఈయనకు సంబంధించి ఇక్కడ 100 కోట్లు అని రాశారు, సాక్షి పత్రికలో 500 కోట్ల రూపాయల ఆస్తులని. మరి ఈనాడుకి 100 కోట్లే కనిపించినట్టుంది, 100 కోట్లు అని రాశారు. ఇది గత 10 సంవత్సరాలుగా మన బంగారు తెలంగాణలో మన అధికారులు, మన ప్రభుత్వం పరిపాలించే విధానం అవినీతి రహిత పరిపాలనను పదే పదే చెప్తూ ఇట్లా చేశారు. దీనికి సంబంధించి ఎట్లా దాంట్లో ధరణి సాఫ్ట్వేర్తో పాటు చట్టాలు మార్చాల్సిందే. కమిటీ ప్రాథమిక అభిప్రాయం, 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం, లోపాలపై 10 గంటల పాటు చర్చ. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ను మార్చితే సరిపోదని, చట్టాలను సైతం మార్చాల్సి ఉంటుందని ధరణిపై నియమించిన కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. కమిటీ బుధవారం సచివాలయంలో సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. పోర్టల్ నిర్వహిస్తున్న టెర్రాసిస్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. గత ప్రభుత్వం పాత 6R చట్టానికి 2020లో సవరణలు చేసి కొత్త చట్టంతో పాటు ధరణి పోర్టల్లో తీసుకురాగా, దీనికి సంబంధించిన సవరణలకు మార్గదర్శకాలు చట్టబద్ధత లేకపోవడంపై ధరణి కమిటీ సభ్యులు ప్రశ్నలు అడిగారు. 2 దఫాలుగా 10 గంటల పాటు సమావేశం జరిగింది. పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ తరహా దరఖాస్తులు వస్తున్నాయి, ఈ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులను లోతుగా అడిగి తెలుసుకున్నారు. కమిటీ సూచన మేరకు కలెక్టర్లు 7 అంశాలపై వివరాలను అందజేశారు. ఇది ధరణికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ. ధరణి సమస్యల పరిష్కారానికి ఒక భూ సమస్యలను పరిష్కరించే ఒక కమిటీ వేశారు. కమిటీ నిన్న సెక్రటరీలో సమావేశమైంది. దాంట్లో దాదాపు ఒక 4-5 జిల్లాలు, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, సిద్దిపేట కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. వాళ్ళని పిలుచుకొని మాట్లాడారు. అసలు ఏమున్నాయి ధరణిలో సమస్యలు, సాఫ్ట్వేర్ సమస్యలు ఏమున్నాయి, చట్టపరమైన సమస్యలు ఏమున్నాయి అనే విషయాలను కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా ధరణిని గత 10 సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వంలో ధరణి ఈ సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసిన టెర్రాసిస్ అనే సంస్థ ప్రతినిధులు కూడా నిన్న హాజరయ్యారట. అంతకుముందు 2-3 మీటింగ్లకి వాళ్ళు హాజరవ్వలేదు, పిలిస్తే రాలేదు. నిన్న హాజరయ్యారు. వారిని కూడా అడిగి దాదాపు 10 గంటల పాటు సమావేశం అయ్యారు. 10 గంటల సమావేశంలో టెర్రాసిస్ని కానీ ఇటు కలెక్టర్ని చాలా విషయాలు అడిగి అక్కడ నుంచి సమాచారం తీసుకుని ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఏంది, అసలు భూ చట్టాలు ఏంది అనే విషయాలపైన చర్చించారు. దీంట్లో ప్రధానంగా కలెక్టర్లు 5 జిల్లాల కలెక్టర్లు చెప్పింది ఏంటంటే, మొత్తం లాగిన్ ఓన్లీ కలెక్టర్కి ఇవ్వడం వల్ల వర్క్ లోడ్ ఎక్కువైతుంది. క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు యొక్క పని తగ్గిపోయి మాకు పని ఒత్తిడి పెరిగింది. వాళ్ళు ఎట్లాంటి అవకాశాలు లేకుండా పోయినాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు కానీ రైతులు వచ్చి కలవటానికి అవకాశం ఉంది ఎంఆర్ఓతోనే. ఆ ఎంఆర్ఓ సమస్య గుర్తించుతాడు, ఆ సమస్య పైన పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఫీల్డ్ లెవెల్కి పోయి వారికి కూడా లాగిన్ ఇస్తే బాగుంటుంది. ఓన్లీ కలెక్టర్లకు ఇవ్వడం వల్ల జిల్లా మొత్తం మేము తిరిగే పరిస్థితి ఉండదు, మేము ఎంక్వైరీ చేయలేము. మళ్ళీ డిపెండెంట్స్ ఆన్ తహసీల్దారులే కాబట్టి తహసీల్దారులకు కూడా తప్పనిసరిగా ఆ లాగిన్ ఇవ్వాలని కలెక్టర్లు కోరినట్టు చెప్పారు. అదేవిధంగా చట్టాన్ని, సాఫ్ట్వేర్ని ఒక్కటే మారవటం కాదు, చట్టాన్ని కూడా మారవాలి. పాత 6R చట్టాన్ని తీసేసి ధరణి చట్టం 2020లో వచ్చింది. ఆ చట్టంలో కూడా లోటుపాట్లు ఉన్నాయి. ఓన్లీ మీరు సాఫ్ట్వేర్ ఒకటే మార్చి వదిలేస్తే కుదరదు అని కలెక్టర్లు కూడా చెప్పినట్లు ఒక వార్త. ఇది ఈనాడు పేపర్లో. ఇంకొకటి ప్రధానంగా బ్యాంకు దారుణ నిర్ణయం, నిరర్ధక జాబితాలో 6,37,000 మంది రుణాలు చెల్లించలేదంటూ ఎన్పిఏలుగా నమోదు. తెలంగాణలో 6,37,000 మంది రైతుల ఖాతాలను బ్యాంకులు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, ఎన్పిఏగా నమోదు చేశాయి. తీసుకున్న రుణాలను దీర్ఘకాలంగా చెల్లించడం లేదనే కారణంతో ఈ ఖాతాలను ఎన్పిఏగా ప్రకటించాయి. ఈ జాబితాలను రైతులు ఆస్తులు జప్తుతో పాటు మళ్లీ కొత్తగా రుణాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఎన్పిఏ అయిన రైతుల వివరాలపై బ్యాంకులు నివేదిక ఇవ్వడంతో ఈ విషయం వెల్లడైంది. ఎందుకు ఇది బ్యాంకుల్లో ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఒకసారి బ్యాంకు ఆ ఖాతాలు ఏదైతే రైతుల ఖాతాలను అందులో ఆ కేటగిరీలో పెడితే తప్పనిసరిగా ఆ కేటగిరీకి సంబంధించిన ఖాతాదారుల యొక్క ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఆస్తులను జప్తు చేసే హక్కు బ్యాంకుకు వస్తుంది. ఎందుకు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద వేస్తారంటే, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి బ్యాంకు నుంచి తీసుకున్న పంట రుణాలని తిరిగి చెల్లించకపోతే వాళ్ళు ఆ ఖాతాలని కన్వర్ట్ చేస్తారు ఎన్పిఏగా. వన్స్ కన్వర్ట్ చేయటం జరిగిందంటే ఆ రైతులకి ఏ బ్యాంకు అప్పు ఇవ్వదు,
ఆ రైతులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. ఇది 6,37,000 మంది తెలంగాణలో ఈ రైతుల యొక్క ఖాతాలను దీంట్లోకి మలిచారట ఎన్పిఏ కింద. దీనివల్ల తెలంగాణ రైతులకి చాలా నష్టం జరిగే అవకాశం. ఇది అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే గత 10 సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2014లో ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నది ఎట్ ఏ టైం, 2018లో కూడా అదే అన్నది ఎట్ ఏ టైం చేస్తామని. ఈ 10 సంవత్సరాలుగా ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తారని రైతులు పే చేయలే బ్యాంకులకి. మాకు రుణాలు మాఫీ చేస్తారని ప్రభుత్వం అన్నది కాబట్టని మొదటి విడతలో 4 విడతలుగా, అంటే మొదటి గవర్నమెంట్ టర్మ్లో 4 విడతలుగా 25%, 25 ఇట్లా ఇచ్చారు. 4 సంవత్సరాలు గడుపుతూ దానికైనా వడ్డీ పడ్డది. రెండో విడతలో 4 విడతలు చేయము, ఎట్ ఏ టైం చేస్తామని 5వ సంవత్సరం దాకా చేయలేదు, మొన్న ఎలక్షన్ ముందు దాకా, ఇంకా అందరికీ కాలేదు కూడా. దీనివల్ల ఏమైందంటే అక్కడ మొత్తం వడ్డీలు పెరిగిపోయినాయి, డబుల్ అయినాయి, తీసుకున్న దానికి డబుల్ అయినాయి. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ఈ హామీలు ఏదైతే మోసపూరిత హామీలు ఇవ్వడం వల్ల ఇవాళ రైతులు 6,37,000 మంది ఎన్పిఏ ఖాతాలోకి పోయారు, ఎన్పిఏ ఖాతా వర్గాల్లోకి పోయారు, ఆ టైప్ ఆఫ్ ఖాతాలో. ఈ గత ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఈ రైతుల యొక్క భౌతవ్యం, వాళ్ళ యొక్క రుణ పరపతి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ప్రస్తుత ప్రభుత్వం అయినా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానది ఎట్ ఏ టైము. దానిపైన ఎక్సర్సైజ్ చేసి ఆ ఎన్పిఏలోకి పోయిన 6,37,000 మంది రైతులకు సంబంధించిన ఖాతాల్లో కూడా రుణమాఫీ సొమ్ము జమ చేస్తే 2 లక్షల వరకు వాళ్ళు ఎన్పిఏ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. లేదంటే ప్రమాదంలో పడతారు, వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఈ దేశంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు, అనేక సంస్థలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి ఇతర దేశాలకు పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం 10 సంవత్సరాల నుంచి, గతంలో కూడా. మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. నీరవ్ మోడీ కానీ అట్లాంటి వ్యక్తులు దేశం దాటి వెళ్ళిపోయారు, వేల కోట్లు బ్యాంకులకు బురుడి కొట్టించి. వాళ్ళని అనేటోడు లేడు. పాపం సామాన్య రైతులు కష్టపడి రెక్కాడితే డొక్కాడిన రైతాంగాన్ని ఇవాళ మీరు 6,37,000 మంది రైతులని ఎన్పిఏలో పెడితే దానికి కారణమైన ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి. ప్రభుత్వ పెద్దల బాధ్యత వహించాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, అది ఇప్పుడున్న అధికార పార్టీలోకి వచ్చిన వీళ్ళైనా బాధ్యత తీసుకొని వాళ్ళని ఎన్పిఏల నుంచి తొలగించారు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని ఈ దేశానికి అన్నం పెట్టే రైతులని మీరు ఎన్పిఏ ఖాతాల్లోకి పెట్టి ఈ దేశాన్ని నష్టపరిచి ఈ దేశం యొక్క సొమ్మును మొత్తం సంపదని మింగి ఇతర దేశాలకు పోయిన వ్యక్తుల్ని వదిలేస్తారు. ఇక్కడే ఉండి దేశాన్ని నమ్ముకొని, భూమిని నమ్ముకొని ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల్ని నోట్లో మట్టి కొట్టే పని చేయటం వల్ల ఇది క్షమించరాని నేరం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం, మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తామని పదే చెప్తుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకొని వాళ్ళని ఎన్పిఏలోంచి బయటపడేసే మార్గాన్ని చూడాలి. ఇది ఈనాడు సంబంధించి. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ప్రధానంగా హెడ్డింగ్ ఐటమ్గా సేమ్ రెరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు అంటే వీళ్ళకి 300 కోట్లు కనపడతాయి. సాక్షికి 500 కోట్లు కనిపిస్తే, వెలుగుకు 300 కోట్లు కనిపిస్తే, ఈనాడు ఆంధ్రజ్యోతికి 100 కోట్లు కనిపిస్తాయి. ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్త రాసేటప్పుడు మరి ఎట్లా రాస్తారో 100 కోట్లే అట వాళ్ళకి. కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకుందాం ఎట్టట్లో మరి. కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్ వాళ్లకు జనం ఓటేసినారు, హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ను బట్టలిప్పి ఊరేగిస్తాం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవితపై కేసు అయ్యేది కాదు, సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలేదు, కరీంనగర్కు సంజయ్ నయా పైసా తెలియదు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు. ఇగో ఏతులు మాట్లాడుతున్నాడు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకుంటాడట. అంటే సీఎం చేసుకోవడం అంటే మీ ఇంట్లో కుర్చీ మార్చినంత ఈజీ కాదు ఇది. మీ ఇంట్లో ఈ కుర్చీని తీసి ఇంకో దగ్గర పెట్టినంత ఈజీ ఉండదు. సీఎం చేయాలంటే ప్రజలు ఓట్లు వేయాలి, ప్రజలు అభిమానించాలి, ప్రజలు ఆదరించాలి. మిమ్మల్ని తిరస్కరించారు, 39 సీట్లకు పరిమితం చేశాక ఏ విధంగా ఎట్లా ముఖ్యమంత్రి చేస్తావు తొందరలోనే? అంటే ఏంది అహంభావ మాటలు, అహంకారపూరిత మాటలు? మళ్ళీ ఇదే మీరు గత 10 సంవత్సరాల్లో ఎవడైనా అనుంటే పదే అనేది ప్రజాస్వామ్యం కూని అయింది, బీజేపీ ఎట్లా పడగొడుతున్నది, లేకపోతే కాంగ్రెస్ ఎట్లా పడగొడుతున్నది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ప్రజలు ఓట్లు వేసి 64 సీట్లు వాళ్ళకి ఇచ్చారు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఎట్లా అవుతారు త్వరలోనే సీఎం చేసుకుందాం అంటే ఎట్లా చేస్తావు? మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పంచాయతీ, ఇది కుటుంబ సభ్యుల ఆస్తులు పంపకాలా? ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రజాస్వామ్యయుతంగా సీఎం పదవి వస్తుంది. మనకు తగిలిన చిన్న దెబ్బేనంట, పాపమని కాంగ్రెస్ వాళ్ళకు జనం ఓటేసి చిన్న దెబ్బ, రేపు లోక్సభ ఎన్నికల్లో పెద్ద దెబ్బ చేయాలి ప్రజలు, అప్పుడు పెద్ద దెబ్బ కింద కనపడుతుంది. మీరు ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోండి, గాలిలో నడవద్దు, భూమి మీద నడవండి.
మళ్ళీ గాలిలోనే నడుతున్నారు. తొందరలోనే సీఎం చేసుకుందాం. ఎట్లా చేసుకుంటావు నువ్వు? నీకు ఉన్నది 39 మంది సభ్యులు. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చేయాలి. ఎట్లా చేస్తావు? అంటే ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవించరా మీరు? పాపమని కాంగ్రెస్ వాళ్ళకు ఓటేశారట. మీకు వేసినప్పుడు మరి 10 ఏళ్ళు మీకేమని వేశారు? 2014లో 18లో మీకు వేస్తే మీరు చేసింది ఏంది? ఇది ఇట్లాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడటం, మళ్ళీ మేము పొరపాట్లు ఓడిపోయినాం, వాళ్ళు మోసపూరితమైన హామీలు ఇచ్చారు, వాటి మీద కొట్లాడండి. నిజంగానే మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలకు సంబంధించిన హామీలు నెరవేర్చకపోతే, నిన్న యూరియా దొరకట్లేదని రాశారు, వాటి మీద కొట్లాడండి. మేము తొందరలోనే సీఎం అవుతుడు కేసీఆర్ ఎక్కించుకుందాం, సీఎం అని చేద్దాం. నువ్వెవడు చేయటానికి? ప్రజలు చేయాలి. ప్రజలు చేసే పరిస్థితి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తుంది, మళ్ళీ రాదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? మీరు పదే పదే అనేది కదా, బీజేపీ ఆ రాష్ట్రంలో, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో ఆడబడేసింది, ఏడబడేసింది, కోల్చడం వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు అని గగ్గోలు పెడతారు కదా. ఇప్పుడు మీరు అనేది ఏంది? తొందరలోనే ఎట్లా చేస్తారు? దీనికి ఏం చెప్తారు సమాధానం? సీఎం రేవంత్ రెడ్డి 1000 సార్లు కలుస్తాం, ఆయన కలిసేందుకు ఎక్కడికైనా పోతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రోటోకాల్ సమస్యలు, నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే కలిసిన ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదు. కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదు. మాపై కేసీఆర్కు నమ్మకం ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి, మాణిక్యరావు వెల్లడి. సీఎంను 1000 సార్లను కలుస్తారట. కలవచ్చు. 10 సంవత్సరాల్లో సీఎంను ఒకసారి కూడా కలిసే అవకాశం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేదు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా హర్షించే అంశం ఇది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి కలవడం అనేది అవసరం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలే ఎత్తి చూపుతీ ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చూపేది కూడా ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళను నువ్వు కలిసింది దాఖలాలు లేవు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను గేట్ కాడనే ఎనికి పంపేది. ఈవెన్ సెక్రటరియట్లో కూడా అనుమతించలే. కొత్త సెక్రటరియట్లకు ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే సీతక్క వెళ్తే పోలీసులు పట్టకపోయి హౌస్ అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి. ఇట్లా ముఖ్యమంత్రి డైరెక్ట్గా కలవటం సంతోషమే. సరే, మీరు పోయింది మారటానికి కలిశారా, ప్రోటోకాల్కి కలిశారా, అభివృద్ధి కోసం కలిశారా, అది సెకండరీ. కలవాలి. మీరే కాదు, మిగతా 39 మంది కూడా రోజు పోయి కలిస్తే మంచిది. ఇట్లా నాకు తెలిసి ఇది ఒక గ్రూపు కలిశారు. సరే, కలిసిన పర్పస్ ఏందో మనకి తెలియదు. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది, మారటానికి కలిశారు, అధిష్టానం అనుమతి లేకుండా కలిశారు, అధిష్టానం క్లాస్ బీకింది, ఒత్తిడి చేసి నేను ప్రెస్ మీట్ పెట్టించింది అని చెప్పి 1000 సార్లు కలుస్తామని కూడా మళ్ళీ చెప్తుండ్రు. కలవచ్చు, తప్పలేదు. ఇంకా మిగతా వాళ్ళు కూడా కలవాలి. కానీ రాజకీయ పునరేకీకరణలు, రాజకీయ జెండాలు మారటానికి అయితే కలవద్దు. ప్రజల గురించి కలవండి, ప్రజల అభివృద్ధి గురించి కలవండి, ప్రజల సమస్యలపైన మాట్లాడటానికి కలవండి. కలిస్తే అది ఒక మంచి సాంప్రదాయం అయింది. ఇది వెలుగు పత్రికకు సంబంధించి. ఇంకోటి, 4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు. చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్సు. నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం. 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి భేటీ. రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ. సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్. ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రిపబ్లిక్ డే వేడుకలకి గవర్నర్ని ఇన్వైట్ చేయడానికి పోయారు. ఆ సందర్భంలో టీఎస్పీఎస్సీ సంబంధించిన ఫైల్ని తొందరగా క్లియర్ చేసి పంపండి, ఆ బోర్డుకు సంబంధించిన చైర్మన్, సభ్యులకు సంబంధించి అని చెప్పి కూడా అడిగారు. కాబట్టి దాంట్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ మహేందర్ రెడ్డి డీజీపీ, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గత ప్రభుత్వంలో డీజీపీగా పనిచేశారు. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యమాలను అంశారు, ధర్నాలను అంశారు, నిరసనలు అణచివేయడం జరిగింది. నిరుద్యోగులని యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం చేసిన దాంట్లో ఈయన ప్రధాన భూమిక. ఇంకా పోలీస్ బాసిజం ఉంటుంది. వీళ్ళు దీనికి పనికిరారు నాకు తెలిసి. నిరుద్యోగులు అదే నిరసన వ్యక్తం చేస్తున్నారు కింద లెవెల్లో. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తే, మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటే, మీకోసం బీఆర్ఎస్ని బొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తేనే మాకు న్యాయం జరిగిద్దని ఏ నిరుద్యోగులు అయితే పోరాటం చేశారో, ఏ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ పార్టీకి కుడిభుజంగా పనిచేసి నిరుద్యోగ చైతన్య యాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని ప్రజల కాళ్ళు పట్టుకొని బతిమాలాడు, లెటర్లుగా కాళ్ళు పట్టుకున్నారు. నిరుద్యోగ చైతన్య యాత్రలో నిరుద్యోగ సంఘాలు పోయి ప్రజల కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ కోటేయద్దు, కాంగ్రెస్ కోటేయండి, మా జీవితాలు మారుతాయని చెప్పుకుంటే, మీరు మళ్ళా బీఆర్ఎస్ బాస్ దగ్గర పనిచేసిన డీజీపీని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళ మనోభావాలని ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆలోచించుకోవాలి. దట్టు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి పోలీస్ బాసిజం చేసిన వాళ్ళు రేపు టీఎస్పీఎస్సీకి సంబంధించి అది నిత్యం నిరుద్యోగులకి, ఆ ఆఫీసర్లకు సంబంధించిన, ఆ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఒక డైలాగ్స్ నడుస్తుంది. నిత్యం సమస్యలతోని అక్కడికి వస్తూ ఉంటారు, అక్కడికి రానిరు. డీజీపీ అనే హోదా ఆయనకి అడ్డం వస్తూ ఉంటుంది.
అక్కడ పోలీసు వాళ్ళని పెడతారు, కంచెలేస్తారు, వీళ్ళ సమస్య చెప్పుకునే వీళ్ళు ఉండదు. ఏజ్ సమస్య కానీ, అర్హత సమస్య కానీ, అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి, జోనల్ ఇష్యూ కానీ, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కానీ, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. దీన్ని పునరాలోచించుకుంటే మంచిది. దీనిపైన అనేక రకాలుగా యూట్యూబ్లో కూడా వీడియోలు వస్తున్నాయి. అయినా కానీ ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఏం జరిగిద్దో. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన ఐటమ్స్. ముందు రైతు బంధు, ఇతర బిల్లుల చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి. ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 2-3 ఎకరాల కేటగిరీ సాగుతున్న చెల్లింపులు. ఇప్పటివరకు 46 లక్షల మందికి నగదు బదిలీ. రైతుల ఖాతాల్లో 2450 కోట్లు జమ. ఈ నెలాఖరుకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి. సీఎం భద్రతపై పటిష్టత అన్నట్టు ఇంకో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం ఫైల్ను త్వరగా ఆమోదించండి. తమిళసైతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ. గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లపైన చర్చ. న్యాయ సలహా తీసుకుంటా అని గవర్నర్ చెప్పినట్టు ఒక వార్త. ఇంకోటి, గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్. భర్తీ చేపట్టరాదని మేము చెప్పలేదు. గవర్నర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేం. గవర్నర్ తరపున వాదన లేకున్నా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం. ముందు విచారణ అర్హత తేల్చాలని గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి చేసినట్లు ఒక వార్త. ప్రధానంగా ముందు రైతు బంధట, ఇతర బిల్లులు తర్వాత చెల్లిస్తారు. ఇతర బిల్లులు చెల్లింపులు ప్రస్తుతానికి ఆపండి. ముందు రైతులకు సంబంధించిన రైతు బంధు వాళ్ళ అకౌంట్లలో జమ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్లు. ఎందుకంటే ఒక 3 రోజులుగా దీనిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B శాఖ మంత్రి రైతు బంధు జమ కాలేదు అన్న వాళ్ళు చెప్పుతోని కొట్టండి అని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్గా పనిచేసిన మా తీన్మార్ మల్లన్న కూడా చెప్పినట్లు ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానిపైన కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉన్నట్టు ముఖ్యమంత్రి గుర్తించినట్లుంది నాకు తెలిసి. ముందు రైతు బంధు అనే ఆ స్కీమ్ని ముందుగా అకౌంట్లలో వేయండి, మిగతా బిల్లులని హోల్డ్ చేసి పెట్టండి. ఆ రైతు బంధు కంప్లీట్ అయిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేయండి అన్నారు. ఇది రైతులకు సంబంధించిన శుభపరిణామం. ఎందుకంటే ఈ దృష్టి ఎప్పుడో పెట్టాల్సింది. మనం 15 రోజుల క్రితమే రైతు బంధు గురించి ఆలోచించండి, ప్రభుత్వం రివ్యూ చేయండి, దానికి సంబంధించి రైతులకి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, పత్రికలకి చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, ఎన్ని రోజులు పడతాయి, ఏ రైతులకు ఎప్పుడు పడతాయని చెప్పండి అని పదే మనం 2-3 సార్లు చెప్పినాం, కానీ చెప్పలేదు. ఇప్పుడు కొంత రైతులకు సంబంధించి వ్యతిరేకత వస్తున్నట్టు గమనించినట్టుంది. ముందు దాన్ని ఆపి మిగతా అంశాలను చేయండి అని చెప్పినట్లు ఒక వార్త. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఈరోజు వచ్చిన ప్రధానంగా సీఎం భద్రతా సిబ్బందిలో బ్లాక్ షిప్స్. రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం లీక్ అయిందా లేక లీక్ చేశారు? అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. సెక్యూరిటీపై ఇంటెలిజెన్సీ కీలక నిర్ణయం. భద్రతా విషయంలో ఇంటెలిజెన్సీ కీలక మార్పులు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా పాతవారి తొలగింపు, కొత్తవారిని నియమిస్తూ ఇంటెలిజెన్సీ ఉత్తర్వులు. సీఎం భద్రత పైన ఇక్కడ జరిగే విషయాలు బయటకు లీక్ అవుతున్నట్లు వాళ్ళకి ఇంటెలిజెన్సీ రిపోర్ట్లు తెలిసింది. మొత్తం భద్రతా సిబ్బందిని చేంజ్ చేశారు. వెహికల్స్ని కూడా నిన్న చేంజ్ చేశారు. ల్యాండ్ క్రూజర్స్ బ్లాక్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అది ఇంకా ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తప్ప మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టారట. కొంత ప్రాబ్లం ఉందన్నట్లు సెక్యూరిటీ విషయంలో సీఎంకి. ఇది వచ్చే నెలలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం కసరత్తు. హామీల అమలుకు కదులుతున్న సర్కార్. పార్లమెంట్ ఎన్నికల్లోనూ లోపే నోటిఫికేషన్. మెగా డిఎస్సి పార్లమెంట్ ఎన్నికల్లోపే వస్తుందట. దానిపైన సీరియస్గా కసరత్తు జరుగుతున్నట్టు ఒక వార్తని ప్రధానంగా ఆదాబ్ హైదరాబాదు వేసింది. ఇండియా కూటమిలో లొకలొకలు అని ఇది మనం చూసినాం. కబ్జాదారుల కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూమి. ఆర్డీఓ డిపిఓ నివేదికలతో అధికారులను తొలగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు. పటేల్ కూడా ప్రభుత్వ భూములు మింగేస్తున్న చంద్రశేఖర్ గుడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే నిన్న ముఖ్యమంత్రిని కలిసింది. ఎమ్మెల్యే అనుచరుడు అయితే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా? ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ నాయకుడి పరపతి తగ్గలే. కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు కాపాడేది ఎవరు? మంత్రి దామోదర అధికారుల తీరుపై దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను అరికట్టండి అన్నట్లు ఒక వార్త. ప్రధానంగా గుడెం మహిపాల్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ కబ్జా చేసిన భూమికి సంబంధించి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఆ నిర్మాణాలు ఒకటే కూల్స్తే సరిపోదు, దాన్ని రికవరీ చేసుకోవాలి అని చెప్పి కూడా ఒక వార్త ప్రధానంగా. ఇంకోటి, పైసలు ఇచ్చిన వాళ్ళకే నౌకర్లు. టీఎస్ఎస్పీడీసీఎల్లో అనర్హులకు ఉద్యోగాలు. ఉపసంహరించుకున్న జీవో ఆధారంగానే జాబ్సు. మిగతా వారికి మొండి చేయి. సూత్రధారిగా పాత సీఎండి రఘుమారెడ్డి. సపోర్ట్ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలు రాని అభ్యర్థులు కొత్త సీఎండిని కలిసి వినతిపత్రం. సమగ్ర నివేదిక ఇవ్వాలని కొత్త సీఎండి ఆదేశాలు. రఘుమారెడ్డి పాత ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్. రఘుమారెడ్డి టీఎస్ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బోర్డు, తెలంగాణ స్టేట్ సౌత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, దానికి సంబంధించి రఘుమారెడ్డి సీఎండిగా ఉండేది గతంలో, దానికి ఇన్ఛార్జిగా. ఆయన
పైసలు ఇచ్చిన వాళ్ళకి నౌకర్లు ఇచ్చిండట. జీవో ఏదైతే రద్దయిన జీవోని బేస్ చేసుకొని జాబులు ఇచ్చిండ, దానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సపోర్ట్ కూడా ఉందని చెప్పి నిన్న కంప్లైంట్ కొత్త సీఎండీకి ఇస్తే ఆయన డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వని ఆదేశించారు. రఘుమారెడ్డి అండ్ దానికి సంబంధించిన వ్యక్తుల్లో టెన్షన్ మొదలైంది అన్నట్టు ఒక వార్త ఆదాబ్ హైదరాబాద్లో ప్రధానంగా వచ్చింది. నెక్స్ట్ మనం ఇది తెలంగాణ న్యూస్ పేపర్లో మనం గమనించిన విషయాలు ఈరోజు. రేపటి వార్తల్లో మళ్ళీ